దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ ఉదయకాలమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే వాక్యం ఏమిటంటే ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిన పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇక్కడ చూసినట్లయితే యోసేపుకి ఫరో రాజు మంచి ఉంగరము, ఎక్స్పెన్సివ్ క్లోత్స్, సన్నటి నారబట్టలు అంటే చాలా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అండి అప్పట్లో. ఇంకా మంచి చైన్ అయితే వేస్తాడనమాట. ఇక్కడ చూసినట్లయితే యోసేపుకి చాలా గణపరుస్తాడు ఫరో. దాని ముందు యోసేపు జీవితం చూసుకున్నట్లయితే యోసేపు చాలా కష్టాల్లోనే ఉంటాడు, చాలా కష్టపడతాడు, తన జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొంటాడు. అయినా దేవుడి నుంచి విడిచిపోకుండా దేవుడిని పట్టుకొని ఉంటాడండి. ఎప్పుడైతే మన కష్టాల్లో వదలము దేవుడు మనకి ఘనతనిస్తాడు ఆటోమేటిక్గా. మనం ఎప్పుడైతే దేవునికి ఘనతిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి, మనల్ని స్థిరపరుస్తాడు. దేవుడు మనల్ని వదిలేడండి. అలాగే ఇక్కడ యోసేపుని చూస్తే దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఒక ఫరో రాజు ఒక ప్రిజనర్ని, యోసేపు ఒక ప్రిజనర్ని అలాగా గొప్ప చేయడం అంటే చాలా బ్లెస్సింగ్. యోసేపుకి దేవుడు అంత బ్లెస్సింగ్ ఇచ్చాడు. మనం చూసినట్లయితే మన లైఫ్లో చూసుకున్నట్లయితే మనము చాలాసార్లు అనుకుంటాము, మనం దేవుడికి ఇంత చేస్తున్నాం కదా, మన దేవునితోనే ఉంటున్నాం కదా, అయినా ఏంటి నేను ఇంకా ఇలాగే ఉన్నాను, అయినా నాకేంటి ఇంత మంచి ఎక్స్పెన్సివ్ క్లోత్స్ లేవు, అన్యుల్లాగా నేనేంటి ఇంత గణపరచబడట్లేదు, నేనేంటి ఇంకా ఇలాగే ఉండిపోతున్నాను, నాకేంటి ఇంత మంచి ఇల్లు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక కార్ లేదు, ఏమీ లేదని మనం అనుకుంటాము. కానీ దేవుడితో మనము దేవుడిని పట్టుకుని ఉంటే, ఆయన్ని నమ్ముకొని ఉంటే, ఇంకా ఎవరికి లొంగకుండా, ఎవరి మాటలకి మనం లొంగకుండా దేవుడినే పట్టుకుని ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడండి, హెచ్చిస్తాడు, అధికంగా మనల్ని దీవిస్తాడు. ఈ రోజు నువ్వు కష్టంగా ఉన్నావేమో, ఈ రోజు నువ్వు ఒక దీన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు ధనం లేదే అని బాధపడుతున్నావేమో, ఈ రోజు నిన్ను అప్పుల వారు నిన్ను తరుముతున్నారేమో, కానీ తర్వాత రోజు దేవుడిని పట్టుకొని ఏ రోజైతే ఉంటావో దేవుడు నిన్ను అధికంగా హెచ్చిస్తాడు. దేవుడి నుంచి మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలండి. చాలాసార్లు మనం నాకేమీ లేదే అనుకుంటాం, దేవుడితో ఉన్నా మనకి ఏముంటుంది అనుకుంటాం, కానీ దేవునితో ఉంటే మనకి చాలా వస్తుంది అని మనం అనుకోము. మనం ఎప్పుడు నేను దేవునితో ఉన్నాను, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఏంటి అని అనుకుంటాం, కానీ దేవునితో ఉంటే ఇంకా ఎక్కువ దేవుడు మనల్ని దీవిస్తాడని అనుకోమండి. మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో, దేవా నన్ను నింపు, దేవా నేను దీవించబడాలి, దేవా నాకు ఇవ్వని మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దేవుడి నుంచి, వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. ఫస్ట్ వీ నీడ్ టు సర్వ్ గాడ్. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు మనల్ని అధికంగా హెచ్చిస్తాడు. హెచ్చించాలంటే మనం ఫస్ట్ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్. మనం ఎప్పుడైతే దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడండి, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎంతోమంది ఉన్నారు బైబిల్లో, ముందు కష్టాలు పడి, ముందు ఎంతో శ్రమలు పడి, తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఈ రోజు నుంచి మనం ఒక ప్రేయర్ పాయింట్ ఫిక్స్ చేసుకుందాం. ఏంటంటే, దేవా నన్ను నింపండి అయ్యా అని ఎక్స్పెక్ట్ చేద్దాం దేవుడి నుంచి. దేవుడు మనల్ని వదిలేసే దేవుడు కాదండి. ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. తప్పని దేవుడు మన దేవుడు. ఈ మనుషులు చాలా ప్రామిసెస్ చేస్తారు, చాలా మనకి ఎన్నో ఆశలు పెడతారు, కానీ టీచరు చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు మన మిడ్ లైఫ్లో. కానీ దేవుడు మనల్ని వదలకుండా మనల్ని గమ్యం చేస్తాడండి దేవుడు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్, వీ నీడ్ టు సర్వ్ గాడ్, వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. ఈ 2 పాయింట్స్ మనల్ని రోజు మనము ఆలోచిస్తూ ప్రేయర్ చేస్తూ ఈ 2 పాయింట్స్ గురించి ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఈ రోజు తండ్రి ప్రభ ఉదయకాలంలో లేచి తండ్రి ప్రభ యేసయ్యా, నీ వాక్యాన్ని వింటున్న వీళ్ళందరినీ తండ్రి ప్రభ మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. వారి సమయాన్ని మీ కొరకు ఏదైతే రోజు హెచ్చిస్తున్నారు తండ్రి ప్రభ, ఇస్తున్నారు తండ్రి ప్రభ, వారిని నూరంతల ఆశీర్వాదంతో నింపండి అయ్యా. వారు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, వారు ఏమైతే మీకు ఇస్తున్నారో దానికి అధికంగా మీరు ఇవ్వండి అయ్యా. ఊహించలేని కార్యాలు చేసే దేవుడు తండ్రి, మీరే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, ఊహించలేని కార్యాలు జరిగించండి అయ్యా. యోసేపుని హెచ్చించిన దానికన్నా ఎక్కువ హెచ్చించండి అయ్యా. మీరే హెచ్చించగలిగిన దేవుడు. వారి పరిస్థితులు మార్చమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.